ఇది కాకుండా ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో సైతం డోరీ హరాస్మెంట్ సైతం జరుగుతుంది. దీనికి సంబంధించిన గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. కోరుట్ల డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో ఈ కేసు టేకప్ చేయడం జరిగింది. దీన్ని సమగ్రంగా విచారణ జరుపుతున్నాం. నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి రాములు హామీ ఇవ్వడం, ఈ కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కోరుట్లలో నెలకొంది. ఎందుకంటే వైష్ణవిని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి హరిబాబును తమకు అప్పగించాలి, లేదంటే ఉరిశిక్ష వేయాలి అని డిమాండ్ చేస్తూ పలువురు అక్కడికి చేరుకోవడం జరిగింది. మనోజ్, దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. పలువురిని డివైడ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం, అన్ని రకాల మేము విచారణ జరుపుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా ఒక అంశాన్ని మనం స్పష్టం చేయొచ్చు. ప్రతి అంశాన్ని వీడియో రూపంలో చేయడము, అప్లోడ్ చేయడము, అప్డేట్ ఇవ్వడం అనేది సరైనది కాదు అనేటువంటి కోణంలో వివాదం